ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. మరి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. దానికంటే ముందు ఓ పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థతనిచ్చింది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థతనిచ్చేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. మరి ఒక వాగ్దానాన్ని చదువుకుందాం. మరి ఉదయకాల సమయంలో కీర్తనలు 139వ దావీదు కీర్తన, 139వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. మరి 8వ వచనం కూడా చదువుకుందాం. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడున్నావు, నేను పాతాళమునందు పండుకొనినను నీవు అక్కడనున్నావు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దావీదు భక్తుడు మరి 139వ దావీదు కీర్తనలో చక్కటి మాట ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన అంతా కూడా ఆయన ప్రభువా నన్ను పరిశోధించు, పరీక్షించు, నేను లేచుట, నేను కూర్చుంటే ఇవన్నీ కూడా నీకు తెలిసై ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్రార్థన చేసినటువంటి ఆ విధానంలో ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఏమనంటే 7వ వచనం అంటున్నాడు కదా, 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడనున్నావు, నేను పాతాళములో పండుకొని ఉన్నను నీవు అక్కడను ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుడు చెప్తాడు, నేను ఆకాశంకి ఎక్కిపోయిన ప్రభువా అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో ఉన్నాను అక్కడ ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నా నీవు నాతో కూడా ఉన్నావు ప్రభువా అని చెప్తా ఉన్నాడు. నిజంగా మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఎక్కడ ఉన్నా ఆయన మనతో కూడా ఉంటాడు. మనం అనుకుంటాం మేము ఈ కష్టాల్లో ఉన్నాం, మరి మేము ఈ బాధల్లో ఉన్నాం, మాతో ఎవరున్నారు అనుకుంటామేమో. దేవుడు నువ్వు ఎక్కడున్నా అక్కడ ఆయన ఉంటాడు. మనకున్నటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ,
రక్త సంబంధికులు కానీ ఒకవేళ మనం ఏదైనా పరిస్థితిలో ఉంటే అక్కడ వాళ్ళు ఉండలేకపోవచ్చు, అక్కడ వారు మనతో కూడా లేకపోవచ్చు, కానీ నీతో కూడా ఉండేది మనం ఆరాధించే గొప్ప దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు, మనందరం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనతో కూడా ఉంటాడు. దావీదు భక్తుడు, నేను ఆకాశమునకు ఎక్కిపోయిన అక్కడ కూడా నువ్వు ఉన్నావయ్యా, నేను పాతాళంలో పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు, ఎక్కడ నన్ను విడిచిపెట్టలేదు. మనల్ని దేవుడు ఎక్కడ విడిచిపెట్టడు. మనం ఏ స్థితిలో ఉన్నాను, ఎటువంటి స్థితిలో, పాతాళం లాంటి స్థితిలో ఉన్నాను, అక్కడ మనతోనే ఉంటాడు. ఆయన ఆకాశంకి ఎక్కిపోయిన అక్కడ ఆయన మనతోనే ఉంటాడు. ఎక్కడ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావో, ఈ యొక్క వాగ్దానం వింటున్నటువంటి నీవు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో అక్కడ నీతో కూడా ఆయన ఉంటా ఉన్నాడు. నీ పరిస్థితులు ఏమై ఉన్నావో, ఒకవేళ నీ పరిస్థితులు అనేక రకాలుగా తారుమారైపోయి నీ పరిస్థితులను బట్టి నాకు ఎవరు తోడు లేరు అనుకుంటున్నావేమో, నాతో ఎవరున్నారనుకుంటామేమో, నీతో మన దేవుడైన యెహోవా దేవుడు తోడుగా ఉంటా ఉన్నాడు. మనందరికి అతి బాగా తెలుసు కదా, దానియేలు భక్తుడిని సింహాల బోన్లో వేసినప్పుడు మరి దానియేలు భక్తుడితో ఎవ్వరూ లేరు, కానీ దేవుడు ఆ సింహాల బోనులో దానియేలు ప్రక్కన ఆయన ఉన్నాడు. సింహాల నోళ్లను దేవుడు మూసి ఉన్నాడు. మన స్థితి కూడా సింహము లాంటి మనుషుల మధ్య, క్రూర మృగముల మధ్య, సమస్యల మధ్య మనం అక్కడ ఉన్న మన ప్రక్కనే ఆయన మనతో ఉంటాడు. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోను కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు వారితో ఎవరు లేరు. మరి వారితో ఉన్నది ఎవరయ్యా అంటే మరి మనం ఆరాధించే గొప్ప దేవుడు. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోను నమ్ముకున్నటువంటి దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఈరోజు నువ్వు పాతాళం లాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ, అగాధంలో ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆయన నుండి నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ స్థితిగతుల్లో ఉన్నావో అక్కడ ఉంటాడు ఆయన. మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా అక్కడ ఆయన ఉంటాడు. మనం ఎంతో మందిని నమ్ముకుంటాము, మన తల్లిదండ్రులే, లేకపోతే మన స్నేహితులే, మన బంధువులే, మనం కనుక్కున్నటువంటి బిడ్డలే, మనం కట్టుకున్నటువంటి భర్తే, మనము కట్టుకున్నటువంటి భార్యే. ఒకవేళ మనం ఉన్నటువంటి పరిస్థితిలో వారు అక్కడ మనం లేకపోవచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు ఆయన. నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ ఆయన నివసిస్తూ ఉంటాడు. నీ కొరకు ఆయన దిగి వచ్చి నీ ప్రక్కన ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఉదయకాల సమయంలో నీ పరిస్థితులు ఏదైనా సరే ఆయన నీ ప్రక్కనున్నాడు, ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు. మరి నువ్వు కూడా ఈ వాగ్దానం ఎత్తుబట్టి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా, మరి ఉదయకాల సమయంలో చదివినటువంటి వాగ్దానములు వచ్చి నీకు వందనాలు ప్రభా. దావీదు భక్తుడు నాయన ప్రభా చక్కటి మాటలు పలికి ఉన్నారు తండ్రి. నేను ఆకాశంలోకి ఎక్కినను అక్కడ నీవు ఉన్నావు ప్రభా, నేను పాతాళంలో పండుకొని నేను అక్కడ నాతో ఉన్నావని చెప్పి ఉన్నాడు ప్రభు. ఉదయకాల సమయంలో వాక్యం ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలు నాయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిగతుల్లో ఉన్నారో ప్రభా, అక్కడ నీవు వారి మధ్యలో ఉండమని అడుగుతున్నావు. వారికి మీరు సహాయకుడుగా ఉండండి నాయన. అయ్యా ప్రభు, వారి ప్రక్కన మీరుండి వారికి తోడుగా ఉండండి నాయన. ప్రభు, స్థితిగతులు మార్చండి నాయన, వారికి ఉన్నటువంటి పరిస్థితులను మార్చండి నాయన. ప్రభు, ఈ వాక్యం ద్వారా బిడ్డలందరూ బలపరచబడ్డానికి సహాయం దయచేయండి. మరి ఉదయకాల సమయంలో పనులకు వెళుతున్న బిడ్డలకి ప్రభు మీరు తోడై ఉండండి. ఆ పనుల్లో అక్కడ వారికి మీరు తోడుగా ఉండి, ఎటువంటి పనులైనా సరే, ఎటువంటి నాయన ప్రభు ఇబ్బందికరమైన పరిస్థితుల వారు ఉన్నప్పటికీ అక్కడ వారికి ఉండి సహాయమును దయచేయండి నాయన. ప్రభు, ఈరోజు నాయన పనులు ప్రారంభిస్తున్నటువంటి వారు, స్కూల్స్కి వెళ్తున్న, కాలేజీలకు వెళ్తున్న యవన బిడ్డలకు నాయన మీరే తోడయ్యండి, నడిపించండి. ఈరోజు జన్మదినము, వివాహ దినాలు జరుపుకున్నటువంటి బిడ్డలకి సంవత్సరములను దయాకిరీటంగా ధరింపచేసి ఆశీర్వదించండి, దీవించండి నాయన. యేసయ్య మాట అనేటువంటి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు బిడ్డలు బలపరిచి అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉండటానికి కూడా సహాయమును దయచేయమని ప్రభు ఉదయకాలకు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకి, కుటుంబాలందరూ కూడా అనుగ్రహించమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరి ఒక్కసారి మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాం.